శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దౌర్జన్యానికి దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో గ్రామ కంటాల భూ కబ్జాకు పూనుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, శ్రీకాకుళం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి సిద్దిపేట భూముల వ్యవహారం ఇది. సిద్దిపేట గ్రామానికి చెందినటువంటి 164 సర్వే నంబర్ 3లో 164/3లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ సర్వే నెంబర్లో మొత్తం 5 ఎకరాల 15 సెంట్ల గ్రామకంఠం భూములు ఉన్నాయి. గ్రామకంఠం భూములు అంటే రికార్డెడ్ గా ఇది నివేశన స్థలాలు. ఎవరైనా ఇల్లు కట్టుకొని ఎవరు ఉంటే వాళ్ళకే ఇది హక్కుగా ఉంటుంది. ఈ గ్రామకంఠం తాలూకా రెవెన్యూ టెర్మినాలజీ ప్రకారం ఆ భూముల్లో నివాసం ఉన్న వాళ్ళకి చెందుతుంది. అయితే ఇదే భూముల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా 40 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం పక్కనే మరో 72 మందికి ఈ ప్రాంతంలో 4 సెంట్లు, 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున నివాస స్థలాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఒక చాలా వాల్యుబుల్ ప్లేస్ శ్రీకాకుళం పట్టణానికి చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటు భూమి దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే విధంగా ఉంది. ఈ భూమి ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇది గత కొద్ది రోజులుగా ఈ రామ్మోహన్ నాయుడుకు చెందినటువంటి భూమి పక్కనే 40 సెంట్ల భూమి పక్కనే ఉన్నటువంటి భూముల్ని అమ్మాలని రామ్మోహన్ నాయుడు తాలూకా అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రెడ్డి చిరంజీవి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి హక్కుదారులందరినీ కూడా కోరటం జరిగింది. అయితే వీళ్ళెవరూ కూడా ఆ భూములు అమ్మటానికి ముందుకు రాలేదు. అయితే ఈ విషయంలో చాలా సార్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు దగ్గర కూడా ఈ చర్చ రావటం జరిగింది. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వీళ్ళంతా హక్కుదారులందరూ వెళ్ళిపోవాలని కోరటం కూడా జరిగింది. అయితే ఈ వివాదం ఇలా ఉంటుండగానే వీళ్ళ ద్వారా ఆ కేసు వివాదం పరిష్కారం కాదు కాబట్టి అఫీషియల్ గా రెవెన్యూ తహసీల్దార్ని ఇందులో రంగంలో దింపారు. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని తహసీల్దారులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే తహసీల్దార్ బెదిరింపులు పాల్పడటంతో అక్కడ ఉన్నటువంటి హక్కుదారులంతా కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో ఇవ్వటం, అదేవిధంగా స్టే కూడా విధించింది. దీంతో ఎవరి భూములు వాళ్ళే హక్కులో ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఇంటి పక్కనే Thank you, Uganda. Thank you for the updates.